పిల్లలు గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్ సార్. థాంక్యూ సార్. నేను కూడా బాగున్నాను. థాంక్యూ. సరే, ఇవాళ మనం తెలుగులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాం. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే భాషా భాగాలు. ఏంటది? భాషా భాగాలు అంటే మనం మాట్లాడేది ఏంటి? భాషే కదా. మాట్లాడే దాంట్లో ఈ మాట్లాడే భాషని కొన్ని భాగాల కింద విభజిస్తారు. భాగం అంటే ముక్క అని. ఓకేనా? దేన్ని ఏమంటారు? మనం ఆహారం తింటున్నావా? అన్నం తింటున్నావా? అన్నంలో ఫస్ట్ ఏం కలుపుకుంటాం? కూర. తర్వాత ఏం వేసుకుంటాం? చారు కానీ పులుసు కానీ వేసుకుంటాం. అలాగే పచ్చడి వేసుకుంటాం, అలాగే పెరుగు వేసుకుంటాం కదా. ఎలా ఉంటాయి అంటే అన్నం, కూర, చారు, పప్పు, పెరుగు అలా చెప్తున్నాం కదా. అలాగే దీంట్లో కూడా అంతా చెప్తే భోజనం చేశారంటే ఆ భోజనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా భోజనంలో ఏమేమి తిన్నామంటే ఇవన్నీ చెప్తాం కదా. అలాగే ఇది ఉంది కదా, ఇక్కడ 4 లైన్లు రాశాం కదా. 4 లైన్లు రాశాం. ఈ 4 లైన్లు చదివితే ఇది ఒక పేరా, అంతేనా? ఇదేంటిది? ఒక పేరా. అది ఈ పేరాలో ఏమేమి ఉన్నాయి విడివిడిగా చెప్తే ఏమేమి ఉంటాయో చెప్తాను. భాషా భాగాలు ఈ పేరానే భాగాల కింద చేస్తే ఏమేమి అవుతాయో చూద్దాం. ఓకేనా? ఒకసారి నేను చదువుతాను, ఒకసారి వినండి అందరూ కూడా. ఓకేనా? రామాపురం అనే గ్రామంలో విజయ్ అనే బాలుడు ఉన్నాడు. రామాపురం అనే గ్రామంలో విజయ్ అనే బాలుడు ఉన్నాడు. అతను 5వ తరగతి చెప్పాడు. అతను 5వ తరగతి చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? అబ్బాయి 5వ చదువుతున్నాడు. అతనికి ఎర్రగా ఉన్న ఆపిల్ పళ్ళు అంటే చాలా ఇష్టం. అతనికి ఎర్రగా ఉన్న ఆపిల్ పళ్ళు అంటే చాలా ఇష్టం. అటువంటి పళ్ళను చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని కొనుక్కుని తింటాడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు అమ్ముతుంటారు, వాళ్ళు అమ్ముతుంటారు. లేకపోతే వాడు ఊరి మీద పల్లెలు వెళ్ళాక ఊళ్ళోకి అప్పుడు ఇలాంటి పళ్ళు కనపడితే కనుక అబ్బాయి ఎంత బాగున్నాయి అనుకుని జేబులో డబ్బులు ఉంటే వాడు కొనుక్కుంటాడు, లేదా వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అడిగి కొనుక్కుని తింటాడు అనమాట. విజయ్ పొడుగ్గా ఉంటాడు, మంచి ఆహారం తీసుకుంటాడు కదా. అరటి పళ్ళు అంటే బలమైన ఆహారం కదా. సమోసాలు అవి కాకుండా ఎలాంటివి తింటున్నాడు? పళ్ళు తింటున్నాడు. అందుకని జామ పళ్ళు కానీ ఆపిల్ పళ్ళు కానీ అలాంటివి తింటే బలంగా ఉంటాం. సమోసాలు, జిలేబీలు అవి తింటే, బజ్జీలు అవి తింటే బలంగా ఉంటాం. ఓకేనా? ఇది ఇలాంటివన్నీ తినడం పొడుగ్గా ఉంటాడు, బలంగా పొడుగ్గా ఉంటాడు. ఇది రాసి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ పేర్లు ఏమన్నాయో దీంట్లో ఈ మొత్తంలో పేర్లు ఏమన్నాయి? పేరు విజయ్ అంటే ఒక పేరా? పేరే కదా. ఇంకా ఏ పేర్లు ఉన్నాయి చెప్పండి? ఆపిల్ పండు. ఆపిల్ పండు కూడా ఒక పేరే కదా. రామాపురం అది కూడా ఒక ఊరు పేరే కదా. అంటే పేర్లు ఏమేమి ఉన్నాయి? రామాపురం ఉంది, విజయ్ ఉంది, ఆపిల్ ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? 5 పేర్లు కదా. అలా ఇవి ఉన్నాయి కదా. ఇది కూడా సంఖ్య అనుకోండి, వేరే చెప్తాం. ఇంకా ఇంకో చిన్న మాట చెప్తాం. విజయ్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, అతనికి అన్నాను కదా. అతను అంటే ఎవరు? విజయనా? అంటే అస్తమానం విజయ్ 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 అని రాయలేదు. ఏమని రాశాను? ఒకసారి విజయ్ అని చెప్పాను, తర్వాత ఏం రాశాను? అతను 5వ తరగతి చదువుతున్నాడు. అతను అంటే ఎవరు? అంటే విజయ్ బదులుగా ఏం రాశాను? అలాగే అతనికి అన్నాను. అతనికి అంటే ఎవరికి? విజయ్. అవునా? అంటే ఇక్కడ విజయ్కి అని రాయలేదు, విజయ్కి అని రాయలేదు. ఏం రాశాను? అతనికి. ఏం రాశాను? అంటే విజయ్ బదులుగా ఏం రాశాను? అతనికి ఏం రాశాను. రైట్, అయిపోయింది. ఇక్కడ చూడు, ఆపిల్ పళ్ళు ఉన్నాయి కదా. ఆపిల్ పళ్ళు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. ఆపిల్ పళ్ళు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. ఆపిల్ పళ్ళు చూస్తే విజయ్ ఏమంటున్నాడు? అబ్బా ఎంత బాగున్నాయో అంటున్నాడు. అవునా? రైట్. ఇప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత బాగున్నాయో అనుకుని కొనుక్కుని ఏం చేస్తాడు? తింటాడు. అవునా? ఇప్పుడు ఇవన్నీ అర్థమే కదా మీకు. అంటే ఇక్కడ పేర్లు ఉన్నాయి, అలాగే పేరు బదులుగా వాడే పదాలు ఉన్నాయి, అలాగే
అలాంటి పదాలను చూసినప్పుడు అలాంటి వాటిని చూసినప్పుడు అబ్బా అనేటటువంటి అనే పదం ఒకటి కనపడింది. అలాగే చేసే పని కూడా కనపడుతుంది. తింటాడు అనేది పనేనా? తింటాడు అనేది ఒక పనే కదా. చూసినప్పుడు చూడటం కూడా, కొనుక్కోవడం కూడా పనేనా? కొనుక్కోవడం కూడా ఒక పనేనా? అలాగే చూసినప్పుడు చూడటం కూడా ఒక పనేనా? అంటే పనిని చెప్పేది ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనుషుల పేర్లు ఉన్నాయి. మనుషుల పేర్లు ఉన్నాయి. మనుషుల పేర్లు బదులుగా వాడే పదాలు ఉన్నాయి. అలాగే చూడటం అంటే చేసే పని, చూడటం కానీ తినడం కానీ కొనుక్కోవడం కానీ పనులు ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక వస్తువు యొక్క, ఇప్పుడు యాపిల్ అన్నాం. యాపిల్ అనే గుణం ఏంటి? ఎర్రగా ఉంది. యాపిల్ ఎలా ఉంది? అలాగే విజయ్ ఎలా ఉంటాడు? విజయ్ యొక్క గుణం అవునా? విజయ్ యొక్క గుణం అది పొడుగ్గా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, తెల్లగా ఉంది, నల్లగా ఉంది, అలాంటివి అవి. నెక్స్ట్ ఏంటంటే అబ్బాయి అనేది ఒక పదం. ఈ 5 రకాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ 5 రకాలు కూడా మనం ఏంటో చెప్పుకున్నాం. వీటిని ఎవరో మీకు చూసారా? ఇంకొకసారి చదువుతాను చూడండి. రామాపురం అనే గ్రామంలో విజయ్ అనే బాలుడు ఉన్నాడు. అతను 5వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఎర్రగా ఉన్న ఆపిల్ పళ్ళు అంటే చాలా ఇష్టం. అటువంటి పళ్ళను చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని కొనుక్కుని తింటాడు. విజయ్ పొడుగ్గా ఉంటాడు. ఇది ఉన్నాయి పదం. దీంట్లో మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు చిన్న మాట చెప్తున్నా చూడండి. భాషలు కదా చెప్పండి మీకు. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ పెడతాను. మనం ఏం చెప్పుకున్నాం అనేది ఇక్కడ హెడ్డింగ్ పెడతాను. భాష భాగాలు. భాషా భాగాలు. ఇప్పుడు ఫస్ట్ ఊర్ల పేర్లు ఉన్నాయి కదా. ఇలాంటి వాటిని ఏమంటారంటే వ్యక్తుల పేర్లు అంటే మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు అంటే ఊళ్ళు ఉంటే ఊళ్ళు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. అసలు నామవాచకం అంటే ఏంటో చెప్తాను చూడండి. భాషా భాగాలు అన్నాను కదా. భాషా భాగాలు. ఈ భాషా భాగాల్లో 5 రకాలు ఉన్నాయి. భాషా భాగాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఏదైనా ఒక పేరా ఇస్తే ఆ పేరాలో ఈ 5 ఉన్నాయో లేదో చెక్ చేయాలి మనం ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో చూడండి, భాషా భాగాలు ఏంటంటే ఒకటోది నామవాచకం. ఏంటది? నామవాచకం. రెండవది సర్వనామము. మూడవది విశేషణం. విశేషణం. నాలుగవది క్రియ. ఐదవది అవ్యయం. ఈ 5 ముందర తెలియాలి. ఒకటి నామవాచకం, రెండవది సర్వనామము, మూడవది విశేషణం, నాలుగవది క్రియ, ఐదవది అవ్యయం. ఈ 5 భాషా భాగాలు. భాష అనుకోండి. భాషా భాగాలు. భాషా భాగాలు. నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు కూడా అలాగే మాట్లాడాలి. భాషా భాగాలు. ఇప్పుడు నామవాచకం అంటే చెప్తాను చూడండి. నామవాచకం అంటే ఏమని చెప్పారు మీకు? వ్యక్తుల పేర్లు, అలాగే ఊర్ల పేర్లు, అలాగే వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, వీటి గురించి తెలియజేసేదాన్ని నామవాచకము అంటారు. ఇక్కడ వ్యక్తుల పేర్లు అన్నారు కదా. వ్యక్తులు అంటే ఏమన్నారు? విజయ్. అవునా? విజయ్ అన్నాడు ఒక వ్యక్తేనా? వ్యక్తుల పేర్లు. నెక్స్ట్ ఊర్ల పేర్లు. ఊర్లు ఏమన్నాయి ఇక్కడ? రామాపురం కూడా అంటే విజయ్ అనేది నామవాచకం, రామాపురం అనేది కూడా నామవాచకం. ఇంకా
ఇంకా ప్రదేశాల పేర్లు అన్నాం. ప్రదేశాలు అన్నంటే అది ఊరే కదా, అది ఊరు పంచాలి. తర్వాత ఏం చెప్పాను? ప్రదేశాల పేర్లు, వస్తువుల పేర్లు అన్నాం. ఇక్కడ వస్తువులు ఏమున్నాయి? అవునా? అది కూడా ఒక వస్తువు కాబట్టి అది కూడా అవన్నీ. ఈ మూడు కూడా నామవాచకాలు. అర్థమైందా? వస్తువుల పేర్లు ఉన్నాయి, మనుషుల పేరు ఉంది, ప్రదేశాల పేర్లు కానీ లేకపోతే ఊళ్ళ పేర్లు అవి ఉంటాయి. ఆ నాలుగింటిని మనం నామవాచకము అని అంటాము. ఇప్పుడు మీరు రాసుకుని ఇది రాయండి. తర్వాత సర్వనామం అంటే కూడా చెప్తాం. ఓకే, ఇది నామవాచకం వస్తుంది. రెండోది ఏంటి? సర్వనామము. ఏంటిది? సర్వనామం అంటే ఇంటి దగ్గర రాత్రులే, నేను వీడియోలో చూసుకుని ఇంటి దగ్గర రాసుకుంటాను. సర్వనామం అంటే రెండోది చెప్తాను చూడండి. అందులో సర్వనామాలు రెండు నామవాచకాలు ఉదాహరణ మళ్ళీ చెప్తానండి. సర్వనామం అంటే నామవాచకములకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఏంటిది? నామవాచకములకు బదులుగా వాడే పదాలను సర్వనామము అంటారు. ఇక్కడ నామవాచకం ఏంటి? విజయ్ బదులుగా ఇక్కడ ఏ పదం వాడే మనం? అతను అనే పదం వాడాం. నామవాచకమేమో విజయ్ బదులుగా ఏ పదం వాడాం? అంటే సర్వనామం అంటే అతను, ఆమె, ఇతను, ఈమె, వారు, వీరు ఇలా ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా సర్వనామములు అంటారు. అయితే మూడోది ఏంటి? విశేషణం. క్రియానామం విశేషణం చెప్తాను ఫస్ట్. విశేషణం అంటే ఏదైనా వస్తువు యొక్క గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం అంటారు. ఏదైనా ఒక వస్తువు యొక్క గుణం అంటే ఆ వస్తువు ఎలా ఉంది అని అన్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక షర్ట్ వేసుకున్నాను కదా, ఈ షర్ట్ ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్. ఇట్స్ ఇన్ ఎల్లో కలర్. ఇది పసుపు రంగులో ఉంది, అవును కదా. అంటే ఈ చొక్కా యొక్క గుణం ఏంటి? ఈ చొక్కా ఎలా ఉంది అని అడిగాను అనుకోండి, ఏం చెప్పాలి మీరు? పసుపు రంగులో ఉంది, అవునా? ఈ గుణం పసుపు రంగులో ఉంది కాబట్టి దాన్ని మనం విశేషణము అని అంటాం. అలాగే ఇప్పుడు యాపిల్ పండు ఎలా ఉందని చెప్తున్నాం? ఎర్రగా అన్నాడు విశేషణం. అలాగే విజయ్ ఎలా ఉంటాడని చెప్పుకున్నాం? అంటే ఎర్రగా, తెల్లగా, పొడుగ్గా, పొట్టిగా, లావుగా, సన్నగా ఇలా ఉంటాయి కదా. ఇలాంటి లోతుగా, ఎత్తుగా ఇలాంటి పదాలు వాడతాం కదా. అంటే అవి ఆ వస్తువు యొక్క గుణాన్ని చెప్తాయి. ఆ మేడ ఉంది అనుకో, మేడ గురించి మాట్లాడుకుందామండి. మేడ అంటే అదొక వస్తువు పేరు, వస్తువే కదా మేడ అనేది. అది సర్వనామం, అది నామవాచకం. ఆ మేడ పొడుగ్గా ఉంది అన్నాను అనుకోండి, పొడుగ్గా అనేది ఏంటి? ఆ మేడ యొక్క గుణాన్ని చెప్తాను కదా, మేడ యొక్క గుణాన్ని చెప్తాను. అందుకని పొడుగ్గా అనేది విశేషణం అవుతుంది. రైట్. ఇంకా నాలుగోది చూడండి. నాలుగోది ఏంటి? క్రియ అంటే చేసిన పనిని తెలియజేసేది క్రియ. చేస్తున్నా ఏదైనా సరే పనిని తెలియజేసేది. ఇప్పుడు చూసినప్పుడు అన్నాను, చూడటం అనేది ఒక పనే కదా, చూడటం అనేది పనేనా? అది క్రియ అవుతుంది. అలాగే కొనుక్కునే అన్న ఒక పనే కదా, కొనుక్కోవడం ఒక పనే కదా. తినడం కూడా. ఇప్పుడు రాముడు పాఠశాలకు వెళ్ళాడు అన్నాను అనుకోండి. రాముడు అంటే ఏమిటి? రాముడు అనే దీంట్లో ఏమవుతుంది? పాఠశాల ఏమవుతుంది? అది కూడా నామవాచకమే. ఎందుకు? పాఠశాల అంటే ఒక వస్తువు పేరు కదా, ఒక ప్రదేశం పేరు కదా. ప్రదేశమైనా పాఠశాల అంటేనా అది కూడా నామవాచకమే. వెళ్ళాడు అన్నాను, వెళ్ళడం అనేది పనేనా? వెళ్ళడం అనేది పనే కదా, అందుకని వెళ్ళాడు అన్నది క్రియ అన్నమాట. ఓకేనా? నామవాచకం అంటే పేర్లు తెలియజేసేది. సర్వనామం అంటే ఈ పేర్లకు బదులుగా వాడేది. విశేషణం అంటే ఈ పేర్ల యొక్క గుణాన్ని చెప్పేది. క్రియ అంటే ఆ పేర్లు చేసేటటువంటి పనిని తెలియజేసేది. 4. ఇంకా లాస్ట్ ఏం మిగిలింది? అవ్యయం. అంటే అవ్యయం అంటే ఏంటంటే, అవ్యయం అనేది ఇప్పుడు విజయ్ అన్నాను, రామాపురం అన్నాను, ఇలాంటి పదాలు ఉన్నాయి. అవ్యయం అంటే ఏంటంటే ఆశ్చర్యార్థకం. అంటే వాటికి స్త్రీలింగం కానీ పుల్లింగం కానీ ఏముండవు. అబ్బా,
దెబ్బ తగిలిందనుకో ఏమంటాం బాబు అంటాం బాబు అంటాం అమ్మ అంటాం అవునా. లేదా ఏదైనా బాగుందనుకోండి అబ్బా ఎంత బాగుందో అంటాం. అదే మాకు చిరాకు అంటాం. అలాంటి పదాలని అవ్యయం అంటారు. అలాంటి పదాలనే అవ్యయం అంటారు. ఓకేనా. అబ్బా ఓయ్ అన్నాం అలాంటివి లేదా బాగుంటాం అబ్బా అవునా బాగుంటా అబ్బా దెబ్బ అలా మనం అలాంటి పదాలని అవ్యయం అని అంటారు. ఓకేనా బై. ఇంకొకసారి చూడండి మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. నామవాచకము అంటే మనుషుల పేర్లు కానీ వస్తువుల పేర్లు కానీ ప్రదేశాల పేర్లు కానీ ఊర్ల పేర్లు కానీ తెలియజేస్తుంది. ఓకేనా. మనుషుల పేర్లు ఏ పేరు గురించి చెప్పిన కుక్కలు ఉన్న అక్కడ ఉన్నాయి కదా అన్ని కూడా నామవాచకాలే. ఓకే. అన్ని వస్తువులు సృష్టిలో మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా కుర్చీ బెంచి బ్లాక్ బోర్డ్ ఫ్యాన్ టీవీ అన్ని వస్తువులు అన్ని ల్యాప్టాప్ కంప్యూటర్ సెల్ ఫోన్ అన్ని కూడా నామవాచకాలు అవుతాయి. నెక్స్ట్ సర్వనామం. ఓకే ఓకే. సర్వనామం అంటే ఏంటి? నామవాచకాలకు బదులుగా వాడు. ఇప్పుడు ఈ మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది. ఈ ఫోన్ అన్నాను అనుకోండి. ఫోన్ అనేది నామవాచకం. ఫోన్ అనేది పదం కాబట్టి ఒక వస్తువు కాబట్టి. ఫోన్ 40,000 అని చెప్పి ఫోను 40,000 అన్నాను. అది ఎర్రగా ఉంది అన్నాను అనుకోండి. ఫోను 40,000 నా ఫోను 40,000 రూపాయలు ఖరీదు. ఓకేనా. అది ఎర్రగా ఉంటుంది అన్నాను అనుకోండి. ఇదిగో అది అన్నాను కదా. అది అంటే ఏమిటి ఇక్కడ? ఫోన్. అది అంటే ఫోన్ అనేది సర్వనామం. ఓకేనా. ఆ ఫోన్ ఎలా ఉందని చెప్పాను? ఎర్రగా ఉంది అన్నాను. ఆ ఎర్రగా అనేదేమో విశేషణం. గుణం. ఈ ఫోన్ యొక్క గుణాన్ని చెప్తుంది కాబట్టి అది. ఈ ఫోను 40,000 రూపాయలు కొన్నాను అన్నాను అనుకోండి. కొన్నాను అని చెప్పాను కదా. అది చేసిన పని తెలియజేస్తాను. అందుకని అది క్రియ అవుతుంది. ఈ ఫోను అబ్బా చాలా బాగుంది అన్నాను అనుకోండి. అబ్బా అనేది ఓకేనా. అలా మీరు నామవాచకం అంటే ఏంటో సర్వనామం అంటే విశేషం ఏంటో క్రియ ఏంటో అవి ఏంటో తెలుసుకోవాలి. నేను మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఏదో ఒక పేరా తీసుకుందాం. తీసుకుని ఆ పేరాలో నామవాచకాలు ఏమి ఉన్నాయి, సర్వనామాలు ఏమి ఉన్నాయి, లేకపోతే విశేషణాలు ఏమి ఉన్నాయి, క్రియ ఏముంది, అవి ఏముంది మీరు చెప్పాలి. మీరు తెలుగు పాఠం చెప్పుకున్నాం కదా. మనం 5వ తరగతి పిల్లలకేమో సాయం పాఠం చెప్పుకున్నాం. 4వ తరగతి పిల్లలకి ఏ పాఠం చెప్పుకున్నాం? 4వ తరగతి తెలుగులో ఒక పాఠం చెప్పుకున్నాం కదా. ఏం పాఠం చెప్పుకున్నాం? 5వ తరగతిలో సాయం అంటే వాళ్ళు హెల్ప్ చేయడం చూసుకున్నాం. 4వ తరగతిలో ఏ పాఠం చెప్పుకున్నాం తెలుగులో? ఇంకోటి గాంధీ మహాత్ముడు పాఠం చూశారు కదా. తేనె దాటంతో చూశారు కదా. అలా కాకుండా తర్వాత మామూలుగా ఇలా పదార్థం రాశి ఏమైనా చూడండి. అందులో చూసి నామవాచకాలు ఏమైనా ఉన్నాయా, సర్వనామాలు ఏమైనా ఉన్నాయా, విశేషణాలు ఏమైనా ఉన్నాయా, క్రియ ఏమైనా ఉందా, అవి ఏమైనా ఉందా కనుక్కోండి. కనుక నాకు రేపు వచ్చిన చెప్పండి. 5వ తరగతి పిల్లలకు సాయం అనే పాటలో ఫస్ట్ పేరా చూడండి. ఫస్ట్ పేరా చూసి అందులో ఏమేమి ఉన్నాయో, నామవాచకాలు ఏమున్నాయో, సర్వనామాలు ఏమున్నాయో, విశేషణాలు ఏమున్నాయో, క్రియలు ఏమున్నాయో అవి ఏముందో చెప్పాలి. ఓకేనా. రైట్. బాయ్ చిల్డ్రన్.